మన లైఫ్ స్టైల్ వల్ల ఆల్రెడీ 50% మన స్పైన్ డ్యామేజ్ అయిపోయిందండి. ఈ వీడియోలో 70% జనాలకు తెలియని ఒక హిడెన్ టెక్నిక్ని మనం తెలుసుకుందామండి. మన ప్రతి ఒక్క నర్వ్ కూడా మన స్పైన్ నుంచి పాస్ అవుతుందండి. అదేవిధంగా మనం తీసుకుంటున్న ఈ శ్వాస కూడా మన ఒక స్పైన్ పైన డిపెండ్ అయి ఉంటుందండి. అదేవిధంగా మనం నడిచే ప్రతి ఒక్క అడుగు కూడా ఈ యొక్క స్పైన్ సపోర్ట్తోనే అండి. ఈ యొక్క స్పైన్ మన జీవితానికి లైఫ్ లైన్ అండి. దాన్ని కనుక మనం కాపాడుకోలేకపోతే, ఈ వీడియో చూశాక మీలో చాలామంది కూడా మన ఒక స్పైన్ని కాపాడుకోవడం ఇంత సులువా, ఇంత సింపుల్గా మన ఒక స్పైన్ని కాపాడుకోవచ్చు అని చెప్పేసి ఖచ్చితంగా 100% కామెంట్ చేసి చెప్తారండి. మనందరం కూడా డబ్బులు సంపాదించాలి అనే మత్తులో పడి మనమే మర్చిపోతున్నామండి. దానికి రిజల్ట్ మనకి సివియర్గా బ్యాక్ పెయిన్ రావడము, స్ట్రెస్, యాంగ్జైటీ. అట్ ద సేమ్ టైం ఇది ఒక్క రోజులో, 1 మంత్లో, 1 ఇయర్లో ఆగేది కాదండి. మన ఆఖరి శ్వాస ఉన్నంత వరకు మన వెన్నపూస, మన బ్యాక్ పని ఎవ్రీ సెకండ్ తడుతూనే ఉంటుందండి నొప్పితో. ఆ ప్రతి ఒక్క సెకండ్ ఫ్యూచర్లో బాధపడాలండి. ఆ టైంలో నేను కనుక జాగ్రత్త పడి ఉంటే ఈనాడు నా స్పైన్ నాకు సపోర్ట్ చేసి నా లైఫ్ బాగుండేది అని చెప్పేసి ఇప్పుడు కాదండి, ఫ్యూచర్లో డౌన్ ద లైన్ మనం అప్పుడు బాధపడతామండి. ఒక్క విషయం జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి, స్పైన్ హెల్త్ కనుక ప్రాపర్గా లేకపోతే మన లైఫ్ కంప్లీట్గా కొలాప్స్ అండి. మనం వేసే ప్రతి ఒక్క అడుగు చాలా ఇంపార్టెంట్ అండి. ఇప్పుడు ఏదో సులువుగా వేయగలుగుతున్నామండి, కానీ ఫ్యూచర్లో ఒక్కొక్క అడుగు వేసేటప్పుడు మనకి వెనకాల నుంచి మన స్పైన్ తడుతున్నప్పుడు అప్పుడు మనకు ఒక స్పైన్ ఒక విలువ తెలుస్తుందండి. మన స్పైన్ కనుక ప్రాపర్గా హెల్తీగా లేకపోతే మన బ్లడ్ సర్క్యులేషన్ కంప్లీట్గా ప్రాపర్గా జరగదు. మన స్పైన్ కనుక ప్రాపర్గా లేకపోతే మన ఒక ఆర్గన్ ఫంక్షన్ ప్రాపర్గా ఎఫెక్టివ్గా జరగదు. మన స్పైన్ కనుక ప్రాపర్గా లేకపోతే మన లైఫ్ స్పాన్ కూడా కంప్లీట్గా తగ్గిపోతుందండి. ఇది వాస్తవం, మీరు నమ్మండి, ఇది వాస్తవం. సో ఈ వీడియో మీ అందరూ ఇప్పటివరకు చూస్తున్నారు అంటే ఖచ్చితంగా మీరు కూడా మీ యొక్క స్పైన్ హెల్త్ని కాపాడుకోవాలని చెప్పి ఆలోచించే వాళ్ళలో ఉన్నారని నేను భావిస్తున్నానండి. మన ఒక స్పైన్ ఓన్లీ మన బాడీలో మెయిన్ సపోర్ట్ సిస్టమ్ మాత్రమే కాదండి, గుర్తుపెట్టుకోండి. మన కంప్లీట్ నర్వస్ సిస్టమ్కి అది మెయిన్ జంక్షన్ అండి. మన ప్రతి ఒక్క ఆర్గన్కి అది ఒక ఫౌండేషన్ లాంటిదండి. అదేవిధంగా ఆఖరికి మనం ఈ చిన్న మూమెంట్ చేద్దాం అనుకున్నా కానీ ఈ మూమెంట్ చేస్తున్నానంటే ఖచ్చితంగా నా స్పైన్ అనేది నాకు సపోర్ట్ చేస్తుంది. నా స్పైన్ కనుక ప్రాపర్గా సపోర్ట్ చేయకపోతే నేను ఈ చిన్న మూమెంట్ కూడా నేను చేయలేను. సో మనం చేసే ప్రతి ఒక్క చిన్న పనికి, ప్రతి ఒక్క కదలికకి మన స్పైన్ అనేది చాలా 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 ఇంపార్టెంట్ అండి. సో దాని ఒక్క విలువను తెలుసుకొని ఈ వీడియోలో నేను చెప్పే ఇంపార్టెంట్ టెక్నిక్స్ని మీరు కనుక ప్రాపర్గా ఫాలో అవ్వగలిగితే వితిన్ 10 days అండి, ఓన్లీ 10 days, ఎక్కువ కాదండి, ఓన్లీ 10 days మీరు పట్టుదలగా 10 minutes, 5 minutes ప్రాక్టీస్ చేయండి చాలు, ఎక్కువ కాదండి. ఒక 5 minutes ప్రాక్టీస్ చేయండి. 10 days తర్వాత మీరు నాకు ఖచ్చితంగా కామెంట్ చేసి నాకు స్పైన్ కంప్లీట్ సీక్వెన్స్ కావాలని చెప్పేసి ఖచ్చితంగా అడుగుతారండి. ఇది 100% అండి, ఇది 100%. అలా కాదండి నేను జస్ట్ వీడియో చూస్తాను, లైక్ కొడతాను, షేర్ చేస్తాను 10 మందికి అనుకుంటే మాత్రం కాదండి. ఏదైనా అవసరమైనప్పుడు మన స్పైన్ హెల్త్ బాగాలేనప్పుడు డాక్టర్ దగ్గరికి వెళ్ళి లక్షలు పెట్టడం కాదండి. నేను మీ దగ్గర ఒక్క రూపాయి ఆశించట్లేదండి, ఒక్క రూపాయి కూడా కాదు. నాకు కావాల్సింది కేవలం మీ ఒక 5 నిమిషాలు. మీరు కనుక ఈ 10 రోజులు ఒక 5 నిమిషాలు డైలీ కనుక కేటాయించగలిగితే 10th day ఖచ్చితంగా మీలో వచ్చే కాన్ఫిడెన్స్ లెవెల్స్ వేరే ఉంటుంది. మీ యొక్క బాడీ పోస్చర్ కావచ్చు, మీరు ఫీల్ అయ్యే ఎనర్జీ కావచ్చు, మీరు బ్యాక్ పెయిన్ నుంచి మ్యాక్సిమం ఎంతవరకు కుదిరితే అంతవరకు మీరు ఎస్కేప్ అయ్యే చిన్న టెక్నిక్స్ అండి, పెద్ద మూమెంట్స్ కాదండి. ప్రతి ఒక్కరు ప్రాక్టీస్ చేసుకోవచ్చు, ప్రతి ఒక్కరు కూడా ప్రాక్టీస్ చేసుకోవచ్చు. అంటిల్ అండ్ అన్లెస్ ఎవరికన్నా కానీ స్పైన్కి సంబంధించిన మేజర్ ఇష్యూస్ ఉన్నాయి, లేకపోతే రీసెంట్ టైమ్స్లో సర్జరీ జరిగింది అన్న వాళ్ళు మాత్రం ఖచ్చితంగా డాక్టర్ని కన్సల్ట్ అయ్యి ఈ ఒక టెక్నిక్ని మీరు ఫాలో అవ్వచ్చండి. ఇప్పటి వరకు మీరు మన వీడియో చూస్తున్నారు అంటే ఖచ్చితంగా మీరు అందరిలాగా కాకుండా ఏదో వీడియో చూసామా, స్కిప్ చేసామా, లైక్ చేసామా, వెళ్ళిపోయామా కాకుండా ఈ రోజు కోసం కాదండి, రేపటి నాడు 50 years కావచ్చు, 60 కావచ్చు, ఎప్పుడైనా కానీ మనకు అవసరమైనప్పుడు మనము మన పిల్లలపైన డిపెండ్ అయ్యి ఉండకూడదు. మన కాళ్ళపైన మనం నించొని మన పనులు మనం చేసుకోవాలండి. ఆ విధంగా మన ఆరోగ్యం ఉండాలి. వేరే వాళ్ళపైన మనం డిపెండ్ అవ్వకుండా మన పిల్లలు కావచ్చు, మన ఫ్యామిలీ కావచ్చు, ఎవరైనా కానివ్వండి, ఏదన్నా ఒక పాయింట్ ఆఫ్ టైం వరకే అండి, ఒక పాయింట్ ఆఫ్ టైం వరకే మనము మన బాడీ పట్ల శ్రద్ధ చూపించాలి. మన కాళ్ళపైన మనం నిలబడాలి. మన బాడీని, మన ఆరోగ్యాన్ని వేరే వాళ్ళ చేతిలో డిపెండ్ అయ్యేలాగా చేసుకోకండి. జాగ్రత్తగా వినండి. ఈ యొక్క 5 minutes ప్రాక్టీస్కి ఖచ్చితంగా మీరు 10 days ప్రాక్టీస్ చేయండి. మీరు ఏ విధంగా ఫీల్ అవుతున్నారో నాకు కామెంట్ చేసి చెప్పండి. సో మన ఒక ఫస్ట్ ఎక్సర్సైజ్ వచ్చేసి శవాసన పడుకొని కంప్లీట్గా మన ఒక స్పైన్ని, మన బాడీని, మన పాదాల దగ్గర నుంచి కంప్లీట్గా మన నెక్, మన స్పైన్, మన చేతులతో సహా కంప్లీట్గా కింద మన 2 కాళ్ళని ఎవరో ఇద్దరు పట్టుకున్నట్టు భావించాలి. అదేవిధంగా మన చేతుల్ని కూడా ఎవరో వెనకాల నుంచి ఈ విధంగా
ఎవరు పట్టుకొని భావించాలండి. ఈ విధంగా అనుకొని ఒకటేసారి కంప్లీట్గా మన కాలు, మన చేతులు, కంప్లీట్గా మన స్పైన్ కూడా ఈ విధంగా కంప్లీట్ స్ట్రెచ్ అండి. కంప్లీట్ స్ట్రెచ్. కంప్లీట్గా పాదాల దగ్గర, మోకాళ్ళు, లెగ్స్ టైట్నింగ్, కంప్లీట్గా స్పైన్ స్ట్రైట్, ఎంత కుదిరితే అంత స్పైన్ కంప్లీట్గా స్ట్రెచ్. అండ్ మెడ దగ్గర కూడా తల ఎత్తి పైకి పెట్టాలి, తల ఎత్తి పైకి జరపడానికి ట్రై చేయాలండి. కంప్లీట్ మ్యాక్సిమం ఎంత కుదిరితే అంత స్ట్రెచ్ చేయడానికి ట్రై చేయాలి. స్ట్రెచ్ యువర్ స్పైన్ కంప్లీట్లీ. కాలు చేతులు ఒకటేసారి ఇద్దరు కలిసి మనని ఆపోజిట్ డైరెక్షన్లో లాగితే మన బాడీ ఏ విధంగా స్ట్రెచ్ అవుతుందో కంప్లీట్గా ఆ విధంగా ఫీల్ అవ్వాలండి. చూడండి, స్పైన్ మధ్యలో గ్యాప్స్ అనేది ఫీల్ అవ్వాలి. ఈ విధంగా స్ట్రెచ్ చేశాక ఒక 20 seconds హోల్డ్ చేయడానికి ట్రై చేయాలి. హోల్డింగ్ పొజిషన్లో నార్మల్ బ్రీతింగ్ తీసుకోవాలి. ఇన్హేల్ చేస్తున్న ప్రతిసారి కూడా మీకు ఎక్కడైతే పెయిన్ ఉందో అక్కడ ఆ మధ్యలో గ్యాప్ అనేది ఫిల్ అవుతుంది, ప్రాణవాయువు బాగా రీచ్ అవుతున్నట్టు ఫీల్ అయ్యి కంప్లీట్గా స్ట్రెచ్ చేయాలి. అండ్ దెన్ రిలాక్స్. మరలా సేమ్ ఇదే ప్రాక్టీస్ ఇంకోసారి చేస్తాము. చేతులు ఇంటర్లాక్ చేసుకుంటాము. ఇంటర్లాక్ చేసుకొని వెనకాలకి స్ట్రెచ్. కంప్లీట్ స్ట్రెచ్. నార్మల్ బ్రీతింగ్ తీసుకోవాలి. ఇన్హేల్ చేస్తున్న ప్రతిసారి కూడా మన గ్యాప్స్ని మనం ఫిల్ చేస్తున్నట్టు, స్పైన్ మధ్యలో ఉన్న గ్యాప్స్ని ఫిల్ చేస్తున్నట్టు, అవి కంప్లీట్గా స్ట్రెచ్ అవుతున్నట్టు, ఎక్స్పాండ్ అవుతున్నట్టు భావిస్తూ చేయాలి. నిజంగా కూడా ఎక్స్పాండ్ అవుతుందండి. కంప్లీట్గా మన ఒక స్పైన్ అనేది కంప్లీట్గా ఎక్స్పాండ్ అవుతుంది, స్ట్రెచ్ అవుతుంది. 20 seconds తర్వాత రిలాక్స్. అండ్ మన సెకండ్ వర్కౌట్ వచ్చేసి సైడ్ బెండింగ్స్ అండి. సైడ్ బెండింగ్స్ ఎప్పుడైతే మనము ఎక్సెల్ చేస్తామో, ఎక్సెల్ చేసిన ప్రతిసారి కూడా మనం ఒక రైట్ హ్యాండ్ని ఈ విధంగా ప్లేస్ చేయాలి, కింద సైడ్స్కి ప్లేస్ చేసి మనం ఒక లెఫ్ట్ హ్యాండ్తో కంప్లీట్గా స్ట్రెచ్ చేయండి. ఈ విధంగా కంప్లీట్గా స్ట్రెచ్ చూడండి, కంప్లీట్ స్ట్రెచ్ జరగాలి. స్పైన్ మొత్తం ఆర్చ్ రావాలండి సైడ్ నుంచి. స్ట్రెచ్. ఒక్కసారి పొజిషన్కి వెళ్ళిన తర్వాత నార్మల్ బ్రీతింగ్స్ అండి. నార్మల్ బ్రీతింగ్స్. అబ్జర్వ్ యువర్ స్పైన్. కంప్లీట్ స్ట్రెచ్ని ఫీల్ అవ్వండి. ఇన్హేల్ అప్. సేమ్ అదేవిధంగా ఆపోజిట్ సైడ్ అండి. సేమ్ మన లెఫ్ట్ హ్యాండ్ని మన లెఫ్ట్ ఎల్బోని విధంగా కింద ప్లేస్ చేస్తాము. కింద ప్లేస్ చేసి మనం ఒక ఆపోజిట్ హ్యాండ్తో కంప్లీట్గా స్ట్రెచ్ అండి. స్ట్రెచ్. ఎక్సేల్ అండ్ డౌన్. చూడండి, కంప్లీట్ స్ట్రెచ్ అండి. కంప్లీట్ స్ట్రెచ్ని ఫీల్ అవ్వాలి. స్పైన్లో ఉన్న టెన్షన్ మొత్తం క్లియర్ అవుతుందండి. ఇన్హేల్ అప్. ఈ విధంగా బోత్ సైడ్స్ లెఫ్ట్ అండ్ రైట్ మీరు ఒక 5 times ప్రాక్టీస్ చేయొచ్చండి. ఇది వన్ ఆఫ్ ది బెస్ట్ ప్రాక్టీస్ అండి. మన స్పైన్ ఏదైతే ఉందో మనం ఎప్పుడైనా కానీ ఈ విధంగా ముందుకు బెండ్ అయి ఉంటామండి, లేకపోతే కంప్లీట్గా ఈ విధంగా. కానీ సైడ్ బెండింగ్స్ అనేది సామాన్యంగా చేయమండి. సో ఈ సైడ్ బెండింగ్స్ చేసినప్పుడు మన స్పైన్ చుట్టూరా కూడా ఫ్లెక్సిబిలిటీ అనేది బాగా పెరుగుతుందండి. అట్ ద సేమ్ టైం పెయిన్ ఉన్న వాళ్ళకి అక్కడున్న ఏరియాలో ఆ మజిల్ని కొంచెం రిలీఫ్ చేయడానికి చాలా 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 హెల్ప్ఫుల్ అండి ఇది. సో 5 times లెఫ్ట్, 5 times రైట్. అట్ ద సేమ్ టైం మీరు చేసిన ప్రతిసారి కూడా ఎక్సెల్ చేస్తూ కిందకి సైడ్కి బెండ్ అవ్వాలి. అండ్ బెండ్ అయిన తర్వాత నార్మల్ బ్రీతింగ్ తీసుకొని ట్రై చేయండి ఒక 20 seconds. తర్వాత ఎప్పుడైతే మీరు మరలా పైకి లేస్తున్నారో అప్పుడు ఊపిరి తీసుకుంటూ ఇన్హేల్ చేస్తూ పైకి లేవండి. అండ్ మన మూడో ప్రాక్టీస్ వచ్చేసి మర్జరీ ఆసన్ అండి. ఈ మర్జరీ ఆసన్ చేసేటప్పుడు మన 2 కాళ్ళ మధ్యలో ఇంత గ్యాప్ పెట్టుకొని మన షోల్డర్ బాల్ ఎక్కడైతే ఉందో దాని కింద నేరుగా పెట్టాలండి. మన చేతుల్ని దానికి నేరుగా ప్లేస్ చేయాలి. అండ్ ఎప్పుడైతే మనము ఇన్హేల్ చేస్తామో, ఇన్హేల్ చేసినప్పుడు మన హెడ్ పొజిషన్ అండ్ మన హిప్ కూడా, మన ఒక హిప్ భాగం కూడా చూడండి ఈ విధంగా పైకి పుల్ చేయాలి. హెడ్ అండ్ హిప్. ఎక్సెల్ చేసినప్పుడు మన నడుముని లోపల లాగాలి, తల భాగాన్ని లోపలికి ఈ విధంగా పుల్ చేయాలండి. ఈ విధంగా ఇన్హేల్ అప్, ఎక్సేల్ డౌన్. ఇన్హేల్ అప్, ఎక్సేల్ డౌన్. ఈ ప్రాక్టీస్ని ఒక 20 times చేయాలండి. 20 సార్లు చేయాలి. 20 times చేశాక రిలాక్స్ అవ్వచ్చు. మరలా ఇంకొక సెట్ ఇంకొక 20 times చేయొచ్చండి. ఎంత నిదానంగా స్లోగా బ్రీతింగ్తో పాటు ఊపిరి తీసుకుంటున్నప్పుడు హెడ్ అప్ అండ్ హిప్ని ఓపెన్ చేయాలి. ఊపిరి వదులుతున్నప్పుడు హెడ్ డౌన్ అండ్ నడుముని లోపల పుల్ చేయాలండి. మనం ఒక నెక్స్ట్ ప్రాక్టీస్ భుజంగాసన అండి. మనము ఈ విధంగా ఒక క్లాత్ సపోర్ట్, మీ చున్నీ కావచ్చు లేకపోతే పెద్ద టవల్ కానీ ఏదైనా ఉంటే ఈ ఒక సపోర్ట్ తీసుకొని భుజంగాసనని మనం ప్రాక్టీస్ చేస్తామండి.
సో నార్మల్గా మనం భుజంగాసనం ఏ విధంగా చేస్తాము, ఈ విధంగా రెండు కాళ్ళ మధ్యలో ఇంత గ్యాప్ పెట్టుకుంటామండి. రెండు కాళ్ళ మధ్యలో ఇంత గ్యాప్ పెట్టుకుంటాము. మన చేతుల్ని మన చెస్ట్ పక్కన పెట్టుకుంటామండి. మన ఒక చెస్ట్ పక్కన ఈ విధంగా ప్లేస్ చేయాలి. చెస్ట్ పక్కన ప్లేస్ చేసి ఎప్పుడైతే మనం ఊపిరి తీసుకుంటామో, ఊపిరి తీసుకున్నప్పుడు నిదానంగా ఈ విధంగా లిఫ్ట్ చేయాలండి. మ్యాక్సిమం ఎంత కుదిరితే అంతవరకు. అండ్ ఒకటి గుర్తుపెట్టుకోండి, చేతుల్ని ఇలా స్ట్రైట్గా పెట్టకూడదండి. హ్యాండ్స్ని ఈ విధంగా స్ట్రైట్గా పెట్టకూడదండి. స్ట్రైట్గా పెడితే ఏమవుతుంది, కంప్లీట్ మన బాడీ వెయిట్ మొత్తం ఈ మన షోల్డర్స్ తీసుకుంటుందండి. సో ఎప్పుడైతే మనం ఒక ఎల్బోస్ని ఈ విధంగా బిల్డ్ చేస్తామో ఆటోమేటిక్గా చూడండి, నా షోల్డర్ బాల్ కూడా ఈ విధంగా ఇక్కడ నుంచి నా షోల్డర్ బాల్ కిందకు వచ్చింది. ఆటోమేటిక్గా నాకు బ్యాక్ పైన కరెక్ట్గా ప్రెషర్ తెలుస్తుందండి. ఓకేనా? సో భుజంగాసనం చేసేటప్పుడు మనం ఒక ఎల్బోస్ని కంప్లీట్గా ఖచ్చితంగా మనం కిందకి బెండ్ చేయాలి. ఈ ఒక భుజంగాసన్ని మీరు ఒక 3 to 5 times ప్రాక్టీస్ చేసుకోవచ్చు. ఒక 20 seconds వరకు హోల్డ్ చేయడానికి ట్రై చేయాలి. ఊపిరి తీసుకుని పైకి వస్తాము. తర్వాత 20 seconds హోల్డ్ చేయాలి. ఊపిరి నార్మల్గా తీసుకుంటుండాలి. పోస్టర్ని గమనించాలి. 20 seconds అయిన తర్వాత నార్మల్ రిలాక్స్ అండి. ఇప్పుడు సేమ్ ఇదే భుజంగాసనంలో మనం ఈ యొక్క టవల్ సపోర్ట్తో ఏ విధంగా చేయాలో తెలుసుకుందామండి. ఇప్పుడు నాకు ఫర్ ఎగ్జాంపుల్ లోవర్ బ్యాక్ పెయిన్ ఉంది. సో నేను నా లోవర్ బ్యాక్ పెయిన్ కోసం నేనేం చేస్తాను, నా ఒక టవల్ కావచ్చు, చున్నీ కానీ, ఏదైనా పెద్ద క్లాత్ కానీ, నేను నాకు ఎక్కడైతే పెయిన్ ఉందో ఎగ్జాక్ట్గా ఆ పొజిషన్కి కొంచెం కింద కానీ దాని పక్కన కానీ ఈ విధంగా ప్లేస్ చేస్తానండి. ఈ విధంగా ప్లేస్ చేసుకోవాలి. ప్లేస్ చేసుకొని మనం ఒక టవల్ కానీ చున్నీ కానీ ఈ విధంగా ఎడ్జెస్తో పట్టుకుంటాము. చూడండి, ఈ విధంగా ఎడ్జెస్తో పట్టుకొని ఇక్కడ ఎల్బోతో సపోర్ట్ తీసుకుంటాం. ఇక్కడ ఎల్బోతో సపోర్ట్ తీసుకొని మన చెస్ట్ పక్కన ఒక భుజంగాసనం ఎలా చేసామండి, మన చెస్ట్ పక్కన చేతులు పెట్టాం కదా, సేమ్ అదే విధంగా ఇప్పుడు ఇక్కడ చెస్ట్ పక్కన హ్యాండ్స్ ప్లేస్ చేసి ఊపిరి తీసుకుంటూ పైకి లిఫ్ట్ చేయాలి. చూడండి, పైకి లిఫ్ట్ చేయాలి. ఇప్పుడు మన టవల్ని ఇక్కడి నుంచి ముందుకు లాగాలండి. ఇలా ముందుకి లాగుతూ ఉండాలి. టవల్ని ఎంత బాగా ముందుకు లాగుతూ మన బాడీని వెనక్కి తీసుకెళ్తామో స్పైన్ పైన ప్రెషర్ అంత బాగా తెలుస్తుందండి. ఈ విధంగా ఒక 5 seconds 10 seconds హోల్డ్ చేయండి. నిదానంగా రిలాక్స్ అయిపోండి. సో మన నెక్స్ట్ ప్రాక్టీస్ వచ్చేసి ఓస్ట్రాసన్ అండి. క్యామిల్ పోజ్ అంటాం. సో ఇది చేయడానికి మన మోకాల సపోర్ట్తో చేస్తామండి. సో మనం ఎప్పుడైతే మనం మోకాల పైన నించుంటామో అప్పుడు నిదానంగా మన నడుము ఎంతైతే ఉందో దానికి తగ్గట్టుగా మన కాదని మనం గ్యాప్ పెట్టుకుంటామండి, మన కంఫర్టబుల్ పొజిషన్లో చూసుకోవడానికి. దాని తర్వాత మన చేతుల్ని ఈ విధంగా నడుము పైన పెడతామండి. ఈ విధంగా నడుముని ప్లేస్ చేస్తాం. ఈ విధంగా కానీ మన కంఫర్ట్ అండి. సో నిదానంగా మనం ఎప్పుడైతే మన చేతిని ప్లేస్ చేసామో మనం ఒక స్పైన్ని స్లోగా వెనక్కి బెండ్ చేయాలండి. వెనక్కి బెండ్ చేసిన వెంటనే మన హెడ్ పొజిషన్ కూడా రిలాక్స్గా వెనక్కి బెండ్ చేయాలి. బెండ్ చేసి మన చేతులు నడుము దగ్గర నుంచి తీసి అప్పుడు మన హీల్స్ని పట్టుకోవాలండి. మనం ఒక మడిమలు అంటాం కదండి, వాటిని పట్టుకోవాలి. పట్టుకొని పొజిషన్లో ఒక 5 seconds నుంచి 10 seconds వరకు హోల్డ్ చేయడం ట్రై చేయాలండి. పొజిషన్ తీసుకున్నాము, నడుమును పట్టుకొని వెనక్కి బెండ్ అయ్యాము. ఇప్పుడు స్లోగా మనం ఒక హీల్స్ని ఈ విధంగా ప్లేస్ చేయాలి. ఇప్పుడు చూడండి, అన్నిటికీ ఇంపార్టెంట్, చాలా మంది చేసేది ఈ విధంగా వెనక్కి వెళ్తారండి. ఈ విధంగా వెనక్కి వెళ్ళకూడదు. మన ఒక స్టమక్ని ఎంతవరకు ముందుకి ఈ విధంగా ఎంతవరకు మనం ముందుకు పుల్ చేయగలిగితే అంత మంచిదండి. స్పైన్కి అంత బాగా మనకి స్ట్రెచ్ అనేది జరుగుతుంది. ఎంత బాగా మన స్పైన్కి స్ట్రెచ్చింగ్ అనేది ఇస్తే అంత మంచిదండి. చూడండి, ఇలా వెనక్కి వెళ్ళకూడదు. మళ్ళీ చెప్తున్నాను, ఇలా ముందుకి మన బాడీ వెయిట్ కంప్లీట్గా ముందుకే ఉండాలండి. సో ఎప్పుడైతే మనం పోస్టర్ నుంచి వెనక్కి రావాలనుకుంటున్నామో అప్పుడు నిదానంగా మన చేతుల్ని ఈ విధంగా స్పైన్ దగ్గర ప్లేస్ చేసి ఓస్ట్రాసన్ చేసిన వెంటనే మనం ఒక కౌంటర్ పోస్ట్ చేసుకుంటామండి. ఈ విధంగా మనం ఒక 2 కాళ్ళని స్ట్రెచ్ చేసి సైడ్స్కి ఓపెన్ చేసుకొని రిలాక్స్గా మనం ఒక 4 కింద టచ్ చేస్తామండి. ఒక చిన్న బోనస్ టిప్ అండి, కొంతమంది అసలు ఇవన్నీ మేము చేయలేమండి, మాకు సింపుల్గా కూర్చొని లేకపోతే ఎక్కువ బాడీకి స్ట్రెయిన్ లేకుండా ఉండేది నేర్పేయండి అంటే సింపుల్ ఒకటండి, చాలా 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 ఎఫెక్టివ్ ఉంటుందండి. దానికి కావాల్సింది 2 పిల్లోస్ అండి. 2 పిల్లోస్ తీసుకోండి. ఆ 2 పిల్లోస్ తీసుకొని మనం ఏ విధంగా అయితే మనం నార్మల్గా పడుకుంటామో సేమ్ అదే విధంగా మన స్పైన్ని దీనిపైన వాల్చి మన తలని కింద పెట్టి మన 2 చేతుల్ని ఇక్కడ సైడ్స్కి ఈ విధంగా సైడ్స్కి ఓపెన్ చేసి పడుకుంటామండి. సో చూడండి, చూపిస్తాను. ఈ పొజిషన్లో నుంచి మనం ఫస్ట్ ముందుకు వెళ్తామండి. ముందుకు కూర్చొని మన ఒక స్పైన్ని చూడండి, మన ఒక స్పైన్ దీని మీద పిల్లోస్ పైన ప్లేస్ చేయాలండి. ప్లేస్ చేసి చూడండి, కంప్లీట్గా స్ట్రెచింగ్ జరుగుతుంది. ఓకేనా? కంప్లీట్గా స్పైన్ ఒకటి స్ట్రెచింగ్ జరుగుతుంది. ఇప్పుడు మన చేతుల్ని ఈ విధంగా సైడ్కి వాల్చాలండి. సైడ్స్కి వాల్చేయచ్చు. మీరు కంఫర్ట్గా ఉంటే ఈ పొజిషన్ని హోల్డ్ చేయొచ్చండి. ఓకేనా? స్లోగా నిదానంగా మీరు 2 కాళ్ళని కూడా ఈ విధంగా కింద రిలాక్స్ కుదిరేయాలండి. ఫ్రీగా రిలాక్స్ కుదిరేయాలి. ఎక్కడ కూడా మీ యొక్క బాడీలో ఎక్కడ కూడా టైట్గా మీరు బిగించకూడదండి. ఫ్రీగా వదిలేసేయాలండి.
మీరు దీన్ని ఒక 1 minute నుంచి 2 minutes వరకు కూడా హోల్డ్ చేయొచ్చండి. చాలా 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 మంచిదండి. ఒకటే గుర్తుపెట్టుకోండి, మన స్పైన్ని మనం ఎంతసేపు మనం బాగా హోల్డ్ చేయగలుగుతామో రిలాక్స్గా, కంఫర్ట్గా, అంటే దానికి ఎక్కువ స్ట్రెస్ చేయకూడదండి. నేను ఈ పోస్చర్లో ఒక 2 minutes ఉండగలుగుతుంటే హ్యాపీగా ఉండొచ్చు అండి. హ్యాపీగా రిలాక్స్గా ఉండొచ్చు. అండ్ పొజిషన్లో నుంచి మళ్ళీ బయటకు రావాలి అనుకుంటే ఎప్పుడైనా కానీ మనం సైడ్కి టర్న్ అయ్యి రావాలండి. సైడ్కి అంటే ఈ విధంగా 2 కాళ్ళని ఫోల్డ్ చేసుకుంటాము. మొదటగా ఫోల్డ్ చేసుకొని మనం ఒక బాడీని ఈ విధంగా సైడ్కి ట్విస్ట్ అయ్యి ఈ విధంగా రావాలండి. ఈ విధంగానే రావాలి. ఎందుకు? ఆల్రెడీ మన ఒక స్పైన్ కొంచెం ఇబ్బందిలో ఉంది, కొంచెం డ్యామేజ్ అయ్యి ఉంది. పడుకున్న పోస్చర్ని స్ట్రైట్గా పైకి లేచామంటే స్పైన్ పైన మళ్ళీ ఎఫెక్ట్ పడుతుందండి. సో మీరు ఇప్పుడే కదండి, ఎప్పుడైనా కానీ మార్నింగ్ పడుకున్నప్పుడు కావచ్చు, ఈవినింగ్ కావచ్చు, ఎప్పుడైనా కానీ పడుకుని లేచేటప్పుడు కూడా మీరు లెఫ్ట్ సైడ్ టర్న్ అయ్యి సపోర్ట్ తీసుకొని లేవండి. స్పైన్ కాపాడుకోండి. స్పైన్ని కనుక మీరు ఈ యొక్క ఎక్సర్సైజ్ ప్రాపర్గా కనుక ఒక 15 days 20 days చేశారు అంటే స్లోగా మీకు పెయిన్ అనేది తగ్గుతూ ఉంటుందండి. దాని తర్వాత స్పైన్ స్ట్రెంథనింగ్ వర్కౌట్స్ చేసుకోవచ్చు అండి మీరు నిదానంగా. సో ఈ 5 minutes ప్రాక్టీస్ని మీరు ఒక 10 days ప్రాక్టీస్ చేయండి. 10 days చేయండి. మీకు ఎంత కుదిరితే అంత అండి. ఒక 2 rounds చేయగలుగుతారా, 1 round చేయగలుగుతారా, పర్లేదండి. చేయండి, రిలాక్స్ అవ్వండి. మళ్ళీ ఇంకొక ఎక్సర్సైజ్ సేమ్ ఇదే విధంగా ఈ 5 వర్కౌట్స్ కూడా మీరు ఒక 10 days ప్రాక్టీస్ చేయండి. 5 నిమిషాలు చేయండి, ఎక్కువ కదా. మీరు ఎంతవరకు చేయగలిగితే అంతవరకే అండి. చేసి 10 days తర్వాత ఖచ్చితంగా మీరు నాకు కామెంట్ చేసి చెప్పండి మీరు ఏ విధంగా ఫీల్ అవుతున్నారో. అదేవిధంగా మీ ఫ్యామిలీకి మీరు ఒక ఇన్స్పిరేషన్గా ఉండాలండి. మీ ఫ్యామిలీ అందరికీ కూడా మీరు నేర్పించాలండి. మనం ఒక్కరం బాగుంటే కాదు కానండి, మనం బాగుండాలి, మన ఫ్యామిలీ బాగుండాలండి. సో ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ ఎవరైతే లాంగ్ వర్కింగ్ అవర్స్లో కూర్చొని ల్యాప్టాప్లో ముందు పనిచేస్తూ ఉంటారో వాళ్ళకి షేర్ చేయండి. అదేవిధంగా ముఖ్యంగా మన తల్లులకండి, మన మదర్స్ మన కోసం మార్నింగ్ నుంచి నైట్ వరకు రెస్ట్ లేకుండా నించొని కష్టపడుతుంటారండి. వాళ్ళ కోసం చాలా హెల్ప్ఫుల్ వీడియో అండి. సో వాళ్ళకి షేర్ చేయండి. అదేవిధంగా మీరు ప్రేమించిన వ్యక్తులకి ఎవరైతే బాధపడుతున్నారో బ్యాక్ పెయిన్ వల్ల వాళ్ళకి తప్పకుండా షేర్ చేయండి. అదేవిధంగా ఎవరికైతే కంప్లీట్ స్పైన్ ఒక సీక్వెన్స్ కావాలో వాళ్ళు కామెంట్లో స్పైన్ అని చెప్పేసి కామెంట్ చేయండి. మీరు ఎవరైతే కామెంట్ చేస్తారో మీ అందరి కోసం 100% ఖచ్చితంగా కంప్లీట్ స్పైన్ ఒక సీక్వెన్స్ నేను చేస్తానండి. సో ఇవన్నిటికీ ముందు మనం చేసే వర్కౌట్స్ అవన్నీ పక్కన పెట్టేసి ముఖ్యంగా మనం గమనించాల్సింది మన ఒక పోస్చర్ అండి. చాలామంది కూడా ఇప్పుడున్న బిజీ లైఫ్లో చాలామంది ఐటీ ఎంప్లాయ్స్ ఏం చేస్తున్నారండి, ఇలా కూర్చుంటామండి. ఇలా కూర్చుంటాము, ల్యాప్టాప్ ముందు పెట్టేసుకుని టుకుం నొక్కుంటూ కూర్చుంటామండి. సో ఇలా ఉండి మన ఏమవుతుంది, మన బోన్స్ అనేది ఇలా ఉండాల్సిన బోన్ మధ్యలో గ్యాప్ అనేది మనం ముందుకు బెండ్ అయి ఇలా ముందుకు వచ్చేస్తుందండి. సో ఎప్పుడైతే ఈ విధంగా ముందుకు వాలిపోతుందో మన బాడీ వెయిట్ మొత్తం కూడా ఈ మధ్యలో ఉన్న స్పేస్ అనేది తగ్గిపోయి దాంట్లో నుంచి వచ్చే నరం ఏదైతే ఉందో అది కంప్రెస్ అయ్యి మనకి చాలా మందికి పెయిన్ రావడం గమనిస్తామండి. సో ఎప్పుడైతే మన స్పైన్ని ఈ విధంగా బెండ్ అయి కూర్చుంటామో మన ఒక స్పైన్ మధ్యలో గ్యాప్ అనేది స్లోగా ఇలా ముందుకు బెండ్ అయిపోతుందండి. సో అందుకని మ్యాక్సిమం కుదిరినంత వరకు స్పైన్ స్ట్రైట్గా పెట్టుకొని కూర్చోడానికి ట్రై చేయండి. మీకు 20 years రావాల్సిన బ్యాక్ పెయిన్ ఒక 30 yearsకి 40sకి వస్తుందండి కనీసం. అదే ఒకవేళ మీ యొక్క సిస్టమ్ని కనుక ఈ లెవెల్ నుంచి అంటే ఇలా కూర్చొని చేసుకునే బదులు మీ యొక్క సిస్టమ్ని కొంచెం పిల్లోస్ పెట్టి కానీ లేదా టేబుల్ పెట్టి కానీ కొంచెం ఐ లెవెల్ హైట్లో పెడితే ఆటోమేటిక్గా మన స్పైన్ స్ట్రైట్ అవుతుంది. మన ఒక కంప్లీట్ ఐ లెవెల్ పెట్టడం కాబట్టి మనకి చేతిగా ఫ్రీగా సపోర్ట్ చేస్తుందండి. సో మన స్పైన్ పోస్చర్ ఎప్పుడైతే మనం కాపాడుకోగలుగుతామో అది చాలా 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 క్రూషియల్ అండి. అది మీకు ఇప్పుడు తెలియదండి. ఇప్పుడు మీకు 20 కావచ్చు, 30 కావచ్చు, 35 కావచ్చు, ఇప్పుడు తెలీదు. ఎప్పుడైతే మీకు 45, 55 అలా స్లోగా ఏజ్ పెరిగే కొద్దీ మీకు స్లోగా ఈ స్పైన్కి సంబంధించిన ఇష్యూ ఒక్కసారి స్టార్ట్ అయింది అంటే అప్పుడు మీకు ఖచ్చితంగా ఈ వీడియో కనుక చూసిన వాళ్ళైతే మీకు నేను గుర్తుకొస్తానండి. మరలా అప్పుడు మీరు మన భైరవయోగాకి వచ్చి ఈ వీడియో చూసి ఈ వర్కౌట్స్ అన్నీ కూడా ఖచ్చితంగా ప్రాక్టీస్ చేస్తారండి. దీనికి ఎలాంటి డౌట్ లేదు. సో అంత దూరం తీసుకెళ్ళకండి. స్పైన్ స్ట్రైట్గా పెట్టుకోండి. మీ యొక్క లైఫ్ స్పాన్ పెంచుకోండి. హ్యాపీగా ఉండండి. ఎవరిపైన డిపెండ్ అవ్వకండి. సో మీకు కనుక కంప్లీట్గా స్పైన్ ఒక సీక్వెన్స్ కావాలి అనుకుంటే కామెంట్లో స్పైన్ అని చెప్పేసి టైప్ చేయండి. ఎవరైతే కామెంట్ చేస్తారో ప్రతి ఒక్కరి కోసం నేను కంప్లీట్గా ఒక స్పైన్ సీక్వెన్స్ చేస్తానండి. సో ఈ వీడియో కనుక మీకు ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే ఖచ్చితంగా మన భైరవ యోగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వచ్చే వీడియో మళ్ళీ కలుద్దామండి. అంతవరకు ఓం నమః శివాయ.